నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఏదైతే ముక్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల కోదండ రామక్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాలు ఇప్పటికి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా కూడా ఈ యొక్క వారం నుంచి 10 రోజుల పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కూడా స్థానికంగా మనం ఈ యొక్క గ్రామంలోని రామాలయం క్షేత్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చూడడం జరుగుతుంది. విజువల్స్లో ఈ ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1975-76వ సంవత్సరంలో కూడా ఈ యొక్క కోదండ రామక్షేత్రాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తోంది. నాడు విగ్రహ ప్రతిష్టాపన, అలాగే గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ఏ విధంగా విగ్రహ ప్రతిష్టాపన చేశారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు, ఈ యొక్క 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతూ ఉన్నారు అన్న విషయాలను కూడా మనము చూడడం జరుగుతుంది. ఫ్లెక్సీలో కూడా ఏర్పాటు చేశారు. అలాగే స్థానికంగా అంటే మాలాధారణ వేసుకొని పంతులు కూడా గ్రామస్తులు మాలాధారణ చేసుకొని విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ జరిగే వారం రోజుల పాటు ఏం పూజ నిర్వహిస్తూ ఉన్నారు, అలాగే ఈ ఆలయానికి ప్రత్యేకత ఏముంది అన్న విషయాన్ని కూడా ఒకసారి ఈ గ్రామంలో గ్రామాను భక్తులను అలాగే గ్రామ వేద పురోహితులను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే రామక్షేత్రం సందర్భంగా కూడా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎలాంటి పూజ నిర్వహిస్తున్నారు, ఈ ఆలయానికి విశిష్టత ఏముందని? విశిష్టత ఏంటంటే రెంజల పూర్వంలో మాకు అసలు రామాలయం అనేది ఇక్కడ లేకుండే. 50 సంవత్సరాల కిందట మాకు గుడి అంటూ లేకుండే. ఒక పక్కనే చెట్టుపల్లి విలేజ్ ఒకటి ఉండే, ఇటు నాగంపేట విలేజ్ ఉండే. ఉగాది రోజు ఏమో నాగంపేట వెళ్తుంటే ఈ శ్రీరామ మా చెట్టుపల్లి జాతర చేస్తుండే అందరం కలిసి. అది భూమి మాదైన పడుసుగా గొడవల వల్ల
అప్పుడున్న కరణాలు అప్పుడు పోయి రథం పొత్తుల మైందిస్తాం ఆలస్యం గుద్దుకుంటే ఆ పాము కుట్టడం ద్వారా మా గుడి బంద్ చేసి ఇక్కడ మన గుడి మనం నిర్మించుకుందాం అన్నప్పుడు ఒక గౌన్లో అయినా అని కిష్టగౌడ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ జాగాలో ఈ విలేజ్ జాగాలో చిన్న ఫోటో పెట్టి 50 సంవత్సరాల కింద 52 సంవత్సరాల కింద 2 సంవత్సరాల ముందు చిన్న పందిళ్ళెక్కేసి రామ ఫోటో పెట్టి తీర్థం బెల్ల తీర్థం పెట్టి ఇలా పెట్టేవాడు. దాన్ని చూసి మన వాళ్ళు ఏంటంటే మనకు అటు ఓడు ఇటు ఓడు ఎందుకు రాబాయి మన ఊళ్ళో మనమే నిర్మించుకుందామని అప్పుడు ఊరంతా ఒక ఐక్యత అయ్యి అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులున్నా 50 సంవత్సరాల కింద గుడి నిర్మించడం జరిగింది. అప్పుడు పైసల దగ్గర డబ్బులు లేకుండా సుఖ వాడవాళ్ళు కమ్మలు పడిగలు అమ్మి సుఖ ఈ రామాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. అంటే అప్పుడు అంతా పట్టుదలతో చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దినదిన అభివృద్ధిగా ఇప్పుడు దీన్ని అప్పుడు కూడా ఆలయమే ఉండే ఇదంతా కంపౌండింగ్ సుఖ 2010 నుంచి మనం చందాలు చేసి ఇదంతా ఇప్పుడు ఇంత డెవలప్ చేసుకోవడం జరిగింది. అందరు సుగా రాముడు సుగా మేము ఎలా డెవలప్ చేస్తున్నామో ఈ రంజాన్ అంత చల్లగా అంత ఆనందంగా ఉంది కాబట్టి భక్తులు ఎప్పుడు చంద రూపంలోనే వీళ్ళంతా ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 సంవత్సరాల బ్రహ్మోత్సవాల సుగా ఇలా నిర్ణయించుకుంటున్నామంటే అది విలేజ్ కమిటీ సహకారంతో పాటు మా విలేజ్ భక్తులందరూ బయట పోయిన వ్యక్తులే కానీ రెడ్డిసే కానీ అందరు దాతలు ఎవరైతే ఆర్థికంగా లోపడ్డారో వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు ఆ స్తూపాన్ని రామకోటి స్తూపాన్ని ఒకళ్ళు నిర్మించడానికి బుక్స్ రామకోటి బుక్లు ఒకళ్ళు ఇట్లా కార్యక్రమాన్ని పూల అభిషేకం ఇప్పుడు 1,00,000 పూజ అర్చన కూడా ఉంది దానికో దాత పూజారులు మొత్తం ఈ 50 సంవత్సరాలు మళ్ళీ ఒక్క రూపాయి ఎవరు పెట్టకుండా చందా రూపంలోనే మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ఇలా భగవంతుడు మంచిగా రూపంలో చేసుకోవడం జరుగుతుంది. ఈ 4 రోజుల తర్వాత మళ్ళా 2015 తారీఖు నుంచి 15 పాదాలు 17 18 4 రోజులు మళ్ళీ విలేజ్ కమిటీ నుంచి పెద్ద ఎత్తున 2 రోజులు పల్లకి సేవ జరుగుతుంది. ఒక రోజు రథోత్సవం కళ్యాణం తెల్లాడితే మళ్ళీ అన్నదానం చక్రస్నానంతో ముగిస్తుంది. వార్షికోత్సవాలు ఎప్పుడప్పుడు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఒక పూర్వంలో ఉగాది నుంచి నవరాత్రులు చేయడం జరుగుతుండే కానుకంగా కొంచెం ఇబ్బందుల వల్ల పబ్లిక్ దాన్ని 5 రోజులు కుదించడం జరిగింది. ఇప్పుడు 5 రోజులు చేస్తున్నాం. ఈ రోజు మాత్రం 50 సంవత్సరాలు 9 రోజులు చేయడం జరుగుతుంది. నిన్ననే చాలా పూజలు ఇక్కడ నిన్న ఆరంభించడం జరిగింది. ఈరోజు రామాయణం చెప్పడం జరుగుతుంది. రేపు పారాయణం చేసి ఉంటుంది. వేద పండితులు వస్తువులు వాళ్ళసుగా ఇక్కడ వేద పారాయణం చేయడం జరుగుతుంది. ఒక రోజేమో పూలార్చన ఒక రోజు ఉంది. ఒక రోజేమో సామలవారిది ఏది మన పిల్లాన్ని చేసి దాన్ని ఇప్పుడు ఏమంటే మన పెళ్ళిళ్ళు చేస్తున్న సంగీతం లాగా దినసుగా అందరూ ఊరు ప్రజలందరూ భక్తులు జరుపుకోవడం జరుగుతుంది. నైటు ఒక 1,00,000 దీపోత్సవం జరుగుతుంది ఒకరోజు నైటు. ఇట్లా రోజు ఏదో ఒక రోజు జరుపుకుంటా ఈ 9 రోజులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ఇక్కడ ప్రోజాలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మాకు ఈ గుడి నిర్ణయిప్పటి నుంచి ఇప్పటిదాకా హైదరాబాద్ నుంచే రావడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చి పిలుస్తుంది. ఇంతకుముందు వేణుగోపాలాచార్య మన నరసింహాచార్య అని 50 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఆ తర్వాత వీళ్ళు మా ప్రహ్లాదు వీళ్ళు 5 సంవత్సరాలే వీళ్ళు చేయబట్టి 50 సంవత్సరాల నుంచి మా ఊరు పూజలు చేస్తుంది. ఊరు ప్రజలే దీనికి బ్రాండ్గా చేయడం జరుగుతుంది. చూడండి చుట్టుపక్కల ఎక్కడ ఉండదు రామాలయంలో ఈ రంజాన్లో జరిగినంత రామాలయాన్ని ఎక్కడ చూడండి. ఒకసారి పల్లకి సేవ చూస్తే మీరు పబ్లిక్ ఆశ్చర్యపోవాల్సింది. ఎందుకంటే తిరుపతి అంతమంది మంగళారతులు పట్టుకొని 1000 మంది మంగళారతులు ఆడవాళ్ళు పట్టుకొని 1 కిలోమీటర్ పొడుగు రాముడు ఇక్కడ ఉంటే 1 కిలోమీటర్ దూరం 800-900 కిలోమీటర్ దూరం దప్పులు బేజాలు ఉంటాయి. అంత శుభాయంగా జరుగుతుంది. అందరు చూడాలి భక్తులు రావాలి. శ్రీరామనవమి అందరు వచ్చి ఈ రామాలయం ఆశీస్సులు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు కోరుకుంటేనే రోజు దినాభివృద్ధి అయితే ఇంత అభివృద్ధి చెందింది. ఇది మహిమగల రామాలయం కాబట్టి 50 సంవత్సరాల నుంచి చాలా నమ్మకమైన ఆలయం. కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా కోరికలు తీరుతున్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒక్కొక్క ₹1,00,000 2 లక్షలు 3 లక్షలు డొనేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారు చెప్పండి. ఆ రామాలయం ఆయనకు అనుగుణంగా సహకరిస్తేనే ఈ రోజు ఇంత పెద్ద చేయడం జరుగుతుంది. ఈ మండపాన్ని పోయే సంవత్సరం చేసుకోవడం జరిగింది 20 లక్షలతో. అంతా చంద రూపాయలతోనే ఎక్కువ దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. పెద్ద అంటే ఒక 20-25 క్వింటాలు ప్రతి సంవత్సరము అన్నదానము జరుగుతుంది. అంటే చుట్టుపక్కల గ్రామంలో ఒక 5-6 క్వింటాల కంటే ఎక్కువ అన్నారు. ఈ ఊళ్ళో 25 క్వింటాలు కంప్లీట్గా మేము వండితే కంప్లీట్గా అయిపోతుంది. అంతా ప్రజలు వస్తారు. శ్రీరామనవమికి ఎట్లా చేస్తారు? శ్రీరామనవమికి 5 రోజులు ఇంతకుముందు చేస్తుంటే ఈ సంవత్సరము 9 రోజులు చేస్తున్నాము. చాలా బ్రహ్మాండంగా పక్క గ్రామస్తులు అందరూ వస్తారు. అన్ని విధాల సౌలతులు ఉంటాయి ఇక్కడ. అంటే పక్క గ్రామంలో 2 అయింది అంటే అన్నదానం బంద్ అయిపోతుంది. ఇక్కడ 9 గంటల దాకా కూడా అన్నం మేము పెట్టగలుగుతాం. గుడి ఇంకా డెవలప్మెంట్ ఏం కావాలనుకుంటున్నారు? చాలా చేస్తున్నారు భక్తులు. వాళ్ళే భగవంతుడు కృప వాళ్ళకి ఇచ్చిండ్రు. దానివల్ల ప్రతి సంవత్సరము ఈ సంవత్సరము కనీసం అంటే ఒక 20 లక్షలు డొనేషన్ ఇచ్చారు. 20 లక్షలు డెవలప్మెంట్ కోసం. ఆ 20 లక్షలు ఇప్పుడు ఖర్చు పెడుతున్నాం. ఇంకా డెవలప్ కావాలని పూజారి కూడా భగవంతుని వేడుకుంటుండు. పబ్లిక్ నీ ఆశీర్వాదం ఇస్తే ఇంకా మంచి సౌలతులు మంచి వేసుకోవాలని పూజారి కూడా రాముడిని వేడుకుంటున్నాడు. భక్తులు కూడా మాకేదైనా పని అయితే మేము కూడా ఇస్తాము అని చెప్పేసి ముందుకొచ్చి ఈ సంవత్సరము ఒక 20 లక్షల డొనేషన్ ఇచ్చేసారు. పరిసర గ్రామాల్లో ఎంత పెద్ద గుడి ఉందా? లేదు.
ఇంత పెద్ద గుడి లేదు. గుడి ఉన్నా కానీ కనీసము ఇంత అన్నదానము కానీ ఇంత ఉత్సాహంగా ఇంత ఆనందంగా ఇంత పబ్లిక్ అసలు పక్క గ్రామాలలో ఎక్కడ కూడా రారు. మేము చెప్పడం కాదు, పక్క గ్రామంలో అడిగిన వాళ్ళు చెప్తారు, మేము కంప్లీట్గా రంజాల శ్రీరామనామకి పోవాల్సిందే, పోతాము అని వస్తారు. పక్క చిన్నగా చేస్తారు, మేము పోము అనే ఉద్దేశంలో మేము పోము. కానీ పక్క గ్రామస్తులు ప్రతి ఆడోళ్ళు పిల్లలు మొగోళ్ళు అందరూ వస్తారు ఇక్కడికి. నేను ఇప్పుడే కొత్తగా వేసుకున్నా. ఓకే, అంటే ఇప్పుడు మాలతోని పూజలలో ఎంతమంది పాల్గొంటారు? 40 మంది స్వామి. అంటే పొద్దున ఏమేం చేస్తారు పూజలు? పూజ ఆరతి జపం చేస్తారు. ఎంతమంది ఉంటారు సుమారు? 38 మంది. యాభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి యొక్క రామాలయంలో మనం ఉండడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. నాటి కాలంలో కూడా చిన్న స్తూపాన్ని, ధ్వజస్తంభాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకు కనబడుతోంది. రాను రాను అంటే దాతల సహాయ సహకారాలతో ఆలయాన్ని చిన్న స్తూపాన్ని పెద్ద స్తూపంగా ఏర్పాటు చేసుకోవడం, అలాగే కూడా దీనికి చుట్టూ గ్రైనేట్ ఏర్పాటు చేయడము, స్వచ్ఛందంగా కూడా ప్రతి సంవత్సరము వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడము చేస్తున్నట్లు కూడా ఈ యొక్క గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రామంలో కూడా కేవలం రాముని ఆలయమే కాకుండా ఈ యొక్క పరిసరంలో కూడా ఇటు హనుమాన్ ఆలయము, వీరబ్రహ్మేంద్రుని విగ్రహం కూడా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే నవగ్రహాలు, ప్రత్యేకంగా నవగ్రహాలు పూజ చేసుకోవడానికి కూడా వీటిని కూడా ఏర్పాటు చేసినట్టుగా చూపిస్తున్నారు. ఇక్కడ చూడడం జరుగుతుంది నవగ్రహాలు మనకు అన్నట్టుగా అది దానికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. ఒకసారి ఆలయం ఏ విధంగా ఉంది అన్న విషయాలను ఒకసారి మనం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడడం జరుగుతోంది రామచంద్రస్వామి విగ్రహమూర్తులను అన్ని విధాలుగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కోదండ రామాలయ ఆలయంలో వెలిసినటువంటి విగ్రహాలు మనం చూడడం జరుగుతోంది. 50 సంవత్సరాల క్రితం ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా కూడా విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ప్రతి బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా ఉత్సవమూర్తులను అంటే ప్రత్యేకంగా పంచలోహాలతో చేసినటువంటి ఉత్సవమూర్తులను కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వీటిని గ్రామంలో పురవీధులు కూడా ఊరేగిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అలాగే ఈ యొక్క 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 50 సంవత్సరాల కాలంలో కూడా స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించారు, గ్రామంలో కూడా ఈ యొక్క ఆలయానికి విశిష్టత ఏ విధంగా ఉంది అనేది కూడా మనము చూడడం జరుగుతుంది. ఆలయ నమూనాను కూడా చూడడం జరుగుతుంది. అంటే నాటి కట్టడాలను, రాతి కట్టడాలతో కూడా దీన్ని కట్టినట్టుగా చాలా స్ట్రాంగ్గా కట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. ఎర్రాటెండా కాలం మబ్బుల లేవయ్యా, సల్లా గోదావరిలో తానాలు చేయవయ్యా. లాలా 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 తానానే తానే నానే తరణానే తానే నానే. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. శుభ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అంజనానందనాసూనుం జానకీ శోకనాశనం
కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం అనధీత్య మహాభాష్యం వ్యాఖ్యాతం యదనుగ్రహాత్ వందే తం విధినా సత్యనిధిం సజ్ఞానసిద్ధజే సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యాయ సుధారతాన్ శ్రీ సత్యాత్మతీర్థగురుభ్యో నమః. సమస్త శ్రీరామ భక్తులకి మనవి చేయునది ఏమనగా, శ్రీ రెంజల్ల గ్రామం లోపట వెలిసినటువంటి శ్రీ కోదండరామాలయానికి ఈ రోజుకి 50 వసంతాలు నిండుతున్నాయి కనుక ఈ సంవత్సరము విశేషముగా ఈ ఆలయం లోపట అర్చనాదులు చేయాలని గ్రామ పెద్దలు అలాగే అర్చకులు కూడా వారు సంకల్పించారు కనుక ఈ సంవత్సరం లోపట జరిగేటువంటి కార్యక్రమంలో సుమారుగా ఒక వివరణ ఈ విధంగా ఉన్నది. నిన్నటి నుండి ఇక్కడ శ్రీమద్ వాల్మీకి రామాయణము పారాయణము ప్రారంభమైనది. ఈరోజు నుండి చతుర్వేద పారాయణం అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం వంటి 4 వేదముల పారాయణములు అలాగే సర్వమూల గ్రంథముల పారాయణము ఈరోజు జరుగుతున్నది. అదేవిధంగా రేపటి దినమున అంటే 11వ తారీఖున సాయంత్రం పూట దీపోత్సవము, వసంతోత్సవము, పసుపులాట అటువంటి కార్యక్రమం జరగనున్నాయి. 12వ తారీఖున ఉదయము విశేషంగా ఎందరో భక్తులు చేరి రాసినటువంటి రామనామ పుస్తకముల యొక్క నివేదనకై ఒక రామ స్తూప ప్రతిష్టను నిర్మించబడినది కనుక ఆ స్తూప ప్రతిష్ట యొక్క ఉత్సవం కూడా రేపు జరగనున్నది. అదేవిధంగా సాయంత్రం పూట విశేషంగా స్త్రీమూర్తులతో అందరి సువాసిని స్త్రీలతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమం, విశేష కార్యక్రమం కుంకుమార్చన, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం అది మనకు 12వ తారీఖున జరగనున్నది. అదేవిధంగా 13వ తేదీన ఆ గర్భాలయంలో వెలిసినటువంటి శ్రీ రాముల వారికి అష్టోత్తర శత కలశారాధన అనేటువంటి ఒక కార్యక్రమం జరగనున్నది. అదేవిధంగా ఆ రోజే 10 నుండి 12 గంటల వరకు శ్రీరాముని యొక్క హవనము జరుగుతూ పూర్ణాహుతి అనేటువంటిది 13వ తారీఖు మనము ఇక్కడ నెరవేర్చుకుంటున్నాము. అదేవిధంగా 14వ తారీఖున విశేషముగా రాముని కోటి పుష్పార్చన విశేషం నుండి ఈ కాలంలో మనకు ఏదైతే ఉపలభ్యం ఉన్నాయో అన్ని పుష్పముల చేత రాముల వారికి పుష్పార్చన అటువంటి కార్యక్రమం మనకు 14వ తేదీన విశేషంగా ఇక్కడ జరగనున్నది. అదేవిధంగా 14వ తేదీకు సాయంత్రము సహస్ర దీపాలంకరణ సేవ అనేటువంటి కార్యక్రమం రాముల వారికి చేయనున్నారు. 15వ తారీఖున సాయంత్రము హనుమత్ సేవ, 16వ తారీఖున గరుడ వాహన సేవ చేస్తూ 17వ తారీఖున విశేషంగా బుధవారం రోజు 10:30 గంటల నుండి 12 గంటల వరకు అభిజిత్ లగ్నమున శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవము మనకు జరగనున్నది. అదేవిధంగా సాయంత్రము 6 గంటలకి రథోత్సవము జరిగేటువంటి కార్యక్రమం మనకు ఆ రోజు ఉన్నది. సాయంత్రం అదే రోజు రాత్రి 9:30 గంటలకి సాంస్కృతిక కార్యక్రమం కూడా జరగనున్నది. ఆ మరుసటి దినమున అంటే గురువారము 18వ తారీఖున విశేషంగా ఉత్సవమూర్తులకి శ్రీ గోదావరిలో తీసుకెళ్ళి అక్కడ అభిషేకాలు చేసిన తర్వాత ఆ రోజు విశేషముగా అన్నదానం అనేటువంటి ఇక్కడ సత్రము జరిగేటువంటి కార్యక్రమం మనము ఈ వసంత ఉత్సవాల లోపల చేద్దామని గ్రామ సభ్యులు అర్చకులు కూడా అందరూ కూడా సంకల్పించారు కనుక సమస్త ప్రజలు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ విశేషంగా శ్రీ సీతారామచంద్రుల వారి యొక్క అనుగ్రహ కృపా కాటాక్ష వీక్షణలకు పాత్రలు కావాలని ఇందు మూలంగా నేను అందరికీ సమస్త భక్తజనానికి నివేదన చేస్తున్నాను. జై స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక
మకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం సీతారాముల పరిణయం చైత్ర నవమికి తోరణం సీతారాముల పరిణయం చైత్ర నవమికి తోరణం రఘువంశ రామ సుగుణాల సీతకు శ్రీకారం శుభకరం రారండి వేడుక చేద్దాం కల్లారా జంటను చూద్దాం రారండి వేడుక చేద్దాం కల్లారా జంటను చూద్దాం కళ్యాణం కమనీయం సీతారాముల
చేసి ధ్యానం రామయ్య కోసం సీతమ్మ చేసి ధ్యానం ఆ శివుని విల్లు ఎదురు చూసి ఆ తరుణం కోసం ముత్తుల జానకి బిడియం మా రామునితో పాణిగ్రహణం 7 అడుగుల బంధం పూలమాలలు పులకరించి పరిమళాలు వర్షించి రాములోరి పెళ్ళంట రథం వెనుక మేమంతా మా రాములోరి పెళ్ళంట రథం వెనుక మేమంతా రారండి వేడుక చేద్దాం కళ్ళారా జంటను చూద్దాం రారండి వేడుక చేద్దాం కళ్ళారా జంటను చూద్దాం కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం బ్రహ్మముడి మురిసిన రోజు జీలకర్ర మెరిసిన రోజు పుస్తెలు కట్టిన వేళ పుడమికి వెన్నెల తెచ్చిన వేళ కళ్ళకు మెరుపుల సోయగం కాటుక సిగ్గుల నయనం ఆ కళ్ళకు మెరుపుల సోయగం ఆ కాటుక సిగ్గుల నయనం తలంబ్రాల తొడికిసలు తారాజువల పదనిసలు చిటికిన వేలు రామయ్యకు నుదుటిన సిగ్గు సీతమ్మకు కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే కళ్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగమే రెండక్షరాల నామం సీతమ్మకు ప్రాణం రెండక్షరాల నామం సీతమ్మకు ప్రాణం రెండక్షరాలే మా రామయ్యకు సీతారామం 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 la 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 ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లే మేలేవయ్య సీతమ్మ తోడయ్య ఎర్రాటెండా కాలం మబ్బుల లేవయ్య సల్లా గోదావరిలో తానాలు చేయవయ్య ఏ గిల్లు వారింది కోదండ రామయ్య ఎల్లే మేలేవయ్య సీతమ్మ తోడయ్య मम देवादिहरेशं सुदर्भ इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्ष मरुकोपमस्तु मह्यं वादः पवतां कामे अस्मिन् मयि देवात्रविणमायुजन्तां मय्याशीरस्तु मयि देवभूतिः मह्यं यजन्तु मम यानि हव्यागोदिः सत्या मनः
स्वस्ते मयिषां चित्तं प्रबुधा विनेशत् धाता दातॄणां भुवनस्य यस्पतिर्दिव्यजानो महिषः शर्मजगोदरस्मिन् हवे पुरुहूतं पुरुक्षुः स प्रजायै हरियश्वमृडयेन्द्रमानो रीरिषोमापरादाः येन स्वपत्ना फले भवन्विन्द्राग्निभ्यामवबाधामहेतान् असवो रुद्रादित्या उपरिश्लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सुमुखश्चेकदन्तस्य कपिलो गजकर्णो नमः स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूः शुभाभ्यां शुभे शोभने मुहूर्ते महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्यब्रह्मणः द्वितीयपरार्थे श्रीमन्तरे कलियुगे प्रथमे पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे नेरोर्दक्षिणदिग्भागे गोदावर्याः दक्षिणे तीरे दण्डकारण्ये देशे बौद्धावतारे रामक्षेत्रे शोभनाम क्रोधनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतौ चैत्रमासे शुक्लपक्षे द्वितीयां तिथौ वासरः होम्यवासरे शुभनक्षत्रेषु भयोगेषु भगरणे एवं गुणेषु विशिष्टायां शुभपुण्यतिथौ भारतीयमुख्यप्राणान्तर्गत श्रीविष्णुप्रेरणया श्रीविष्णुप्रीत्यर्थं निर्मास्य श्रीवत्सगोत्रोद्भवस्य प्रह्लादशर्मानामदेस्य राधानाम्याः సపరివారాన అందరూ కూడా ఒకసారి మీ యొక్క గోత్రాలు లేకపోతే మారు పేర్లు చెప్పుకోండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు వరుసగా చెప్పుకోండి. సమయాభావం వల్ల చెప్తలేము. చిన్నారెడ్డి నామధేయస్య స్వప్న నామ్యాః మిగతా వాళ్ళందరూ చెప్పుకుంటూ ఉండండి. వినీత్ రెడ్డి నామధేయస్య కోమటిశెట్టి వంశోద్భవస్య పశుపుల గోత్రోద్భవస్య చిన్నయ్య నామధేయస్య లింగు నామ్యాః శ్రీజా నామ్యాః శ్రీనివాస్ నామధేయస్య బొంత వంశోద్భవస్య రాజేంద్ర నామధేయస్య వనజా నామ్యాః రాజ్కుమార్ నామధేయస్య రాజేశ్వర్ నామధేయస్య సుకర్షి గోత్రోద్భవస్య తోకల వంశోద్భవస్య జనార్దన్ నామధేయస్య లతాశ్రీ నామ్యాః సహకుటుంబానాం లక్ష్మీ నామ్యాః రాజశేఖర్ నామధేయస్య హరిణి నామ్యాః సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆదీనాం ఉత్తరోత్తర అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పుణ్య పురుషార్థ సిద్ధి అర్థం విశేషేణ సమస్త సన్మంగళ అవాప్తి అర్థం విశేషేణ సమస్త ఇష్టదేవత కులదేవత శ్రీరామచంద్రస్వామి ప్రసాదేన మాతా పితృ ప్రసాదేన చ మమ సకలవిధ అనిష్ట నివృత్తి పూర్వక సర్వ అభీష్ట సిద్ధి
అర్థం సకలవిధ సర్వారిష్ట పరిహార ద్వారా సంతతం శుభఫల అవాప్తి అర్థం జన్మ నక్షత్రే జన్మరాశి వశాత్ నామ నక్షత్రే నామరాశి వశాత్ జన్మ అనుజన్మ త్రిజన్మ నక్షత్ర వశాత్ గోచార గ్రహ వశాత్ వామ దక్షిణ వేద వశాత్ ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం మధ్యే ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత సిద్ధి అర్థం ఏ గ్రహాः మధ్యమ స్థానేషు స్థితాः తైస్తైః క్రియమాణ కరిష్యమాణ సూచిత భావిత ఆగామి వర్తమాన పుష్ట అరిష్ట పరిహార ద్వారా శుభ ఏకాదశ స్థాన ఫల అవాప్తి అర్థం అగ్నిభయ ఆది సప్తభయ నివారణ అర్థం చ అపమృత్యు ఆది సప్తవిధ మృత్యు పీడా పరిహార అర్థం మమ ఇహ జన్మ కర్మభిః బాల్య కౌమార యౌవన వార్ధకాది అవస్థాసు సంభావితానాం బహూనాం బహువిధాః అజ్ఞానతః చ నిరంతరం అభ్యస్తానాం ప్రకాశకృతానాం రహసి కృతానాం कलशस्य मुखे विष्णुः कंठे रुद्रस्तमाश्रितः मूले रुद्रस्थितो ब्रह्मापो नमापो प्रथमापः सम्राडापो विराडापः स्वराडापः छन्दापश्यापो ज्योतिर्दिगुं हवामहे कविं कवीनां भूमिष्ठवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदाः शृण्वन्नोतिभिस्सेदसादरम् महागणाधिपतये नमः पुरतिष्ठापितृगृहे भूः महागणाधिपतिमावाहयामि स्थापयामि पूजयामि ओम महागणाधिपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि शुद्धाचरणं समर्पयामि औपचारिकस्नानम् आपोहिष्ठामयो भुवः नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लम्बोदराय नमः मृगाय नमः विघ्नराजाय नमः धूमकेतवे नमः विनामोक्षाय नमः बालचन्द्राय नमः हेरुल्लाय नमः स्कन्दपूर्वजाय नमः महागणाधिपतये नमः नाम पूजां समर्पयामि शुरुबेट्टु नायक विनायक धूर्वधूर्वधूर्वन्दन्धूर्वदयोस्मान्धूर्वजतन्दूर्वयं धूपमाघ्रापयामि दीपन्दर पुरतस्थापिते दीपन्दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचरणं समर्पयामि दूर्वायुक्तं समर्पयामि पुरतस्थापिता पुष्पफलानि निवेदयामि प्रोक्ष्य परिषिच्य जगमन्ता विचहुलेवय्या मंगलहारतिरवय्या सकल चराचरमुलो सृष्टिकर्तवन्दरु निन्नु निन्नु కొలచి పొందేరు లాభము ఏకదంత లేవంత విరమయ్యా మంగళహారతిరవయ్యా నాయక వినాయక విరమయ్యా నీ కొరకే జగమంతా నీ కొరకే జగమంతా విజయములవయ్యా మంగళహారతి
సమర్పయామి నీరాజనానందం శుద్ధాదిమనం సమర్పయామి అందరూ చెప్పండి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమో అస్తు సత్యేభ్యో ఏకేన పృథివీమనో ఏ అంతరిక్షే ఏ దివిదేభ్యో దేవావకేశేన దేవేభ్యో సర్వేభ్యో నమః అక్షాభరణ దేవతాభ్యో నమః. సమస్తోపచారార్థం అక్షరాన్ సమర్పయామి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. రెంజర్ల గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఏదైతే 50 సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా కూడా ఆలయంలో నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలను కూడా చూడడం జరిగింది. అలాగే ఆలయ విశిష్టతను కూడా K6 ప్రేక్షకుల ముందు ఉంచడం జరిగింది. ఇది రెంజర్ల గ్రామం నుంచి K6 అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తున్న K6 కెమెరామెన్ సాజిద్తో సునీల్ K6 ఛానల్ రెంజర్ల నుంచి.